to biotech. Then here we are going to see another important topic, experiment with yeast. Okay, experiment with yeast. Anaerobic respiration, దీన్నే మనం ఏమంటామంటే anaerobic respiration. Anaerobic respiration అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగే ప్రాసెస్ని anaerobic respiration అంటాం. Generally respiration is three types: aerobic respiration, anaerobic respiration, fermentation. Aerobic respiration occurs in the presence of oxygen, whereas anaerobic respiration occurs in the absence of oxygen. Okay, in the last class we studied that in anaerobic respiration can energy be released. Okay, those who are watching this channel first time, if you want to get the more information, first you visit that channel and listen that previous class, then only you can understand this. So here anaerobic respiration లో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ లిబరేట్ అవుతుంది అని చూపెడుతున్నాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 10th క్లాస్లో మారిన సిలబస్ ప్రకారంగా అయితే అప్రాక్సిమేట్గా ఇది 6 మార్క్స్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ల్యాబ్ యాక్టివిటీ కూడా. మనకి టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఇది స్టార్ మార్క్ వేసి ఉంటుంది. ఎక్కడైతే స్టార్ మార్క్ వేసి ఉన్నాయో ఆ స్టార్ మార్క్ వేసింది ఖచ్చితంగా అది ల్యాబ్ యాక్టివిటీ, మనం ల్యాబ్లో చేయాలి, ప్లస్ దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపెట్టాలి. కాబట్టి ల్యాబ్ యాక్టివిటీస్కి మినిమం 6 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్లో హైడ్రిల్లా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్లో ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది అనేది కూడా ఒక ల్యాబ్ యాక్టివిటీ. ఇది సెకండ్ చాప్టర్లో హౌ కెన్ యూ ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ ద anaerobic respiration అంటాడు. సో 6 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ కన్ఫర్మ్. సో కేర్ఫుల్గా మనం దానిపై దీన్ని చదువుకున్నట్లయితే ఈజీగా 6 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. రైట్, లెట్ us see. ఇది ల్యాబ్ యాక్టివిటీ కాబట్టి దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఎప్పుడైనా ల్యాబ్ యాక్టివిటీ రాసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతుంటాం. మనం ఏంటి స్టెప్స్? ఎయిమ్, మెటీరియల్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కన్క్లూషన్, ప్రికాషన్స్. ఈ మధ్యలో ఎక్కువగా ట్రెండీగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకు 10th క్లాస్ బయాలజీ క్వశ్చన్ పేపర్లో చాలాసార్లు చూస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా, రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రికాషన్స్ వైల్ యు ఆర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ల్యాబ్ అంటున్నాడు. అంటే ఒకవేళ మనం నిజంగా ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసినామా లేదా, ఒకవేళ చేస్తే ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నామా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అంటే. సపోజ్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రికాషన్స్ వుడ్ బి టేకన్ while doing the experiment when carbon dioxide and heat is liberated during the anaerobic respiration అంటాడు. ఎనరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ లిబరేట్ అవుతుంది అని చూపెట్టడానికి మీరు ల్యాబ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటాడు. కాబట్టి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ప్రికాషన్స్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. At the end of this class we shall discuss about the precautions of this experiment. So till you watch the video till the end of the video. Okay, end of this class. Next, aim. First one, aim means, aim is here carbon dioxide and heat is liberated during the anaerobic respiration. So here our main aim is carbon dioxide, heat liberates in air respiration, anaerobic respiration. So the major aim of this experiment is carbon dioxide and heat liberated during the anaerobic respiration. This is the aim. Then material. What are the material needed? So here thermoflask, okay, thermometer. See here, this is the thermometer. Next, delivery tube. Next, another some beaker, small beaker. Okay, lime water. Okay, so this is the Janus Greenby solution. So these are the materials. మొన్న ప్రీ-ఫైనల్ 2 క్వశ్చన్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అడిగింది. వాట్ ఆర్ ద డిఫరెంట్ మెటీరియల్స్ విచ్ ఆర్ నీడెడ్ టు పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ ఈస్ లిబరేటెడ్ ఇన్ అన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అన్నాడు. కాబట్టి ఈవెన్ మెటీరియల్స్ని కూడా జాగ్రత్తగా చూడండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెటీరియల్. నెక్స్ట్, ప్రొసీజర్. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? ప్రొసీజర్లో ఇక్కడ ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ వన్ థర్మోఫ్లాస్క్. See, this is the thermoflask. Generally thermoflask which can prevent the heat loss. Suppose ఏదైనా థర్మోఫ్లాస్క్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో నుండి వేడి అనేది బయటికి పోనివ్వదు.
ఇప్పుడు సపోజ్ మనం చాయ్ ఫ్లాస్క్లో చాయ్ పోసినాం అనుకో, అది చల్లారదు, ఎందుకంటే అది హీట్ రెసిస్టెంట్. అలాగే థర్మో ఫ్లాస్క్ కూడా విచ్ కెన్ ప్రివెంట్ ద హీట్ లాస్ ఫ్రమ్ ఇట్స్ పాట్. సో దట్ ఈస్ వై ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ నీడ్ టు టేక్ వన్ థర్మో ఫ్లాస్క్. ఎందుకంటే లోపల ప్రొడ్యూస్ అయ్యే హీట్ని మనం ఖచ్చితంగా కొలవగలగాలి. ఆ హీట్ లాస్ అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేసి వేస్ట్ అవుతుంది. అందుకోసమని థర్మో ఫ్లాస్క్ ఈజ్ టు బి టేకన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ థర్మో ఫ్లాస్క్. ఓకే, then this thermo flask is fitted with 2-hole rubber stopper. So this is 2-hole rubber stopper. Why there is 2-hole rubber stopper? Through one hole we will insert the thermometer and through another hole we will insert the delivery tube. So that's why a thermo flask with 2-hole rubber stopper is to be taken. This is the first point. Next, and pour the glucose solution into the thermo flask. ఎప్పుడు ఫస్ట్ గ్లూకోజ్ సొల్యూషన్ని వేడి చేసి చల్లార్చి దీంట్లో పోయాలి. ఎందుకంటే గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకుంటున్నాం ఇక్కడ మనం. గ్లూకోజ్ సొల్యూషన్ అంటే గ్లూకోజ్లో వాటర్ కలుపుతున్నాం కాబట్టి అది గ్లూకోజ్ సొల్యూషన్ అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ సొల్యూషన్లో వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు అది ఎరోబిక్ రెస్పిరేషన్ అవుతుంది కానీ ఎనరోబిక్ రెస్పిరేషన్ కాదు. అందుకని టు రిమూవ్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద గ్లూకోజ్ సొల్యూషన్ ఫస్టే ఏం చేయాలంటే గ్లూకోజ్ సొల్యూషన్ని కొద్దిసేపు వేడి చేసి దాన్ని కదలకుండా కాసేపు పక్కన పెట్టినట్లయితే, వితౌట్ ఎనీ ఇంటరప్షన్ కదలకుండా పక్కన పెట్టినట్లయితే అది కాసేపు చల్లారుతుంది. అలా చల్లారిన తర్వాత ఆ గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొచ్చి థర్మో ఫ్లాస్క్లో పోసేయాలి. ఇప్పుడు ఈ థర్మో ఫ్లాస్క్లో పోసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన ఒక 1 సెంటీమీటర్ లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ పోయాలి. దిస్ ఈజ్ లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్. Okay, first boil the glucose solution and cool it, then add some yeast powder to the glucose solution. Very most important. First boil the glucose solution and cool it and add some yeast powder, then after add the wax, liquid paraffin wax. ఎందుకు లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ అనేది ఫర్దర్గా మళ్ళీ ఎయిర్ అనేది లోపలికి రాకుండా ఆపేస్తుంది. ఎందుకంటే మళ్ళీ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ ఇక్కడున్న గ్లూకోజ్ సొల్యూషన్లోకి డిఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఆక్సిజన్ని కట్ చేయడానికి పైన లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ వచ్చినాం. మరి ఇప్పుడు ఒక డౌట్, వెదర్ ద ఆక్సిజన్ ఈజ్ రిమూవ్ ఫ్రమ్ ద గ్లూకోజ్ సొల్యూషన్ ఆర్ నాట్. మనకు ఒక డౌట్. ఆ డౌట్ తీరాలంటే ఏం చేయాలంటే ఈ లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ పోయడానికంటే ముందే ఒక జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ అనే ఒక 2 drops దీంట్లో వేసినట్లయితే, జానస్ గ్రీన్ బీ సొల్యూషన్, ఈ జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ కనుక వేసినట్లయితే ఈ జనరల్గా ఈస్ట్ పౌడర్ కలపగానే గ్లూకోజ్ సొల్యూషన్కి బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఈ బ్లూ కలర్ సొల్యూషన్ అనేది జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ని వేయగానే 1 or 2 drops అది పింక్ కలర్లోకి మారిపోతుంది. Whether the what glucose solution is turned into pink color, that shows about oxygen is removed from the glucose solution. ఒకవేళ ఇది జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ వేయగానే అది పింక్ కలర్లోకి మారింది అంటే దాన్ని వాటి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ అనేది గ్లూకోజ్ సొల్యూషన్లో ఎలాగూ లేదు, అంటే ఆక్సిజన్ ఈజ్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్లూకోజ్ సొల్యూషన్. దెన్ వెంటనే అప్పుడు ఎప్పుడైతే ఆక్సిజన్ లేదు అని మనకు నిర్ధారణ అయిందో వెంటనే లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ పోసి దానిపైన ఒక 1 సెంటీమీటర్తో లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ పోసి ఇప్పుడు దాని మధ్యలోకి ఈ గ్లూకోజ్ సొల్యూషన్ మధ్యలోకి థర్మామీటర్ని ఇన్సర్ట్ చేయాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ద థర్మామీటర్ షుడ్ బి ఇన్సర్టెడ్ ఇన్ మిడిల్ ఆఫ్ ది గ్లూకోజ్ సొల్యూషన్, whereas the delivery tube, through one hole we have inserted the thermometer, in another hole we have inserted the delivery tube. This delivery tube is entering into the lime water. సో దీంట్లో లైమ్ వాటర్ లేదా సున్నపు నీళ్ళు బైకార్బోనేట్ సొల్యూషన్ అంటాం. సో ఇంకొక చిన్న బీకర్ తీసుకొని ఒక ఫస్ట్ ఎండ్ ఏమో ఇక్కడ థర్మో ఫ్లాస్క్లో ఉంది, సెకండ్ ఎండ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద అనదర్ స్మాల్ బీకర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ లైమ్ వాటర్ ఆర్ బైకార్బోనేట్ సొల్యూషన్. సో ఈ విధంగా ఫస్ట్ ఒక గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని దాన్ని కాసేపు వేడి చేసి చల్లార్చి దాంట్లో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడానికి జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ ఇస్తే అది పింక్ కలర్లోకి మారిపోతుంది. సో దట్ ఆక్సిజన్ ఈజ్ రిమూవ్. దెన్ వెంటనే లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ పోసి ఆ లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ మధ్యలోకి ఏంటిది
థర్మామీటర్ ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత పైన మనకి ఇక్కడ డెలివరీ ట్యూబ్, ఒక హోల్ నుండి థర్మామీటర్, ఇంకొక హోల్ నుండి డెలివరీ ట్యూబ్ ఇన్సర్టెడ్ ఇంటూ ద అనదర్ బీకర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ లైమ్ వాటర్. సో ఈ విధంగా మనం కనుక ఈ ఆపరేటర్స్ని వదిలేస్తే దెన్ వీ షల్ అబ్జర్వ్ సంథింగ్. దిస్ ఈజ్ ఆల్ ద ప్రొసీజర్ వాట్ ఐ సెడ్. ఇక నెక్స్ట్ అబ్జర్వేషన్. వాట్ ఈజ్ అబ్జర్వేషన్? సో ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ వీ కెన్ సీ గ్లూకోజ్ కనుక లేనప్పుడు, ఆక్సిజన్ కనుక లేనప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది చాలా తొందరగా ఇథైల్ ఆల్కహాల్గా మారిపోతుంది. C2H5OH. Cl. ఇక్కడ ఈస్ట్ పౌడర్లో ఉన్న ఈస్ట్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తున్నాయి ఆక్సిజన్ లేనప్పుడు. ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ కెన్ రిమెంబర్, ఆక్సిజన్ లేనప్పుడు బ్రతికే అటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ కొన్ని బ్యాక్టీరియాస్, ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా విచ్ కెన్ ఫిక్స్ ద నైట్రోజన్ ఇన్ ద absence ఆఫ్ ఆక్సిజన్. అదొక ఎనరోబిక్ బ్యాక్టీరియా. అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేది ఆక్సిజన్ లేనప్పుడే అది నైట్రోజన్ ఫిక్సేషన్ చేసుకుంటుంది. అలానే ఇక్కడ ఈస్ట్ సెల్స్ కూడా ఆక్సిజన్ లేనప్పుడే అవి ఎక్కువగా యాక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ లేనప్పుడు ఏం చేస్తున్నాయి అంటే when oxygen is not there, see here, when oxygen is not there in the glucose solution and yeast powder is added, so that here we can understand oxygen, without oxygen the glucose solution with yeast which will be turned into ethyl alcohol. దీన్ని C2H5OH అంటాం దాని ఫార్ములా. ఈ విధంగా కొద్ది గంటలు కనుక మనం వెయిట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న గ్లూకోజ్ సొల్యూషన్ అంతా ఈస్ట్ పౌడర్ ఏం చేస్తుందంటే దాన్ని ఇథైల్ ఆల్కహాల్గా మార్చేస్తుంది. ఈ గ్లూకోజ్ సొల్యూషన్ ఇథైల్ ఆల్కహాల్గా మారుతున్నప్పుడు దాంట్లో నుండి కొంత కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న నేచర్ ఏంటి, విచ్ రిలీజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. కాబట్టి ఆ హీట్ ఇక్కడ ఉన్న థర్మామీటర్కి తగలగానే థర్మామీటర్లో టెంపరేచర్ అనేది ఇలా రైజ్ అవుతుంది. ఎంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ ఉన్న థర్మామీటర్లో చూపెడుతుంది. ప్లస్ దీంట్లో రిలీజ్ అయిన ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు ఈ ఇథైల్ ఆల్కహాల్, గ్లూకోజ్ నుండి ఇథైల్ ఆల్కహాల్ మారుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే దాని కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పైన ఉన్న వ్యాక్స్ని నెమ్మదిగా ఇది అప్వర్డ్ ప్రెషర్ చూపెడతా ఉంటుంది. ద కార్బన్ డైఆక్సైడ్ షోస్ ద అప్వర్డ్ ప్రెషర్ ఆన్ ద లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్. ఆ లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ అలా నెమ్మదిగా కదిలినప్పుడు దాంట్లో నుండి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి ఎస్కేప్ అయ్యి ఇక్కడున్న కార్బన్ డైఆక్సైడ్ నెమ్మదిగా ఇలా డెలివరీ ట్యూబ్లో నుండి ట్రావెల్ అవుతూ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న లైమ్ వాటర్లోకి వస్తుంది. సో దట్ లైమ్ వాటర్ వెన్ రిసీవ్డ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇట్ విల్ చేంజ్ ఇంటూ మిల్కీ వైట్ precipitate. So that we can understand glucose solution is turning into ethyl alcohol. When glucose solution is turning into ethyl alcohol in the presence of yeast cells, first carbon dioxide is produced. This carbon dioxide is released in the form of heat. So that carbon dioxide and heat both are released in this experiment. So we have practically proved carbon dioxide and heat both are released in the anaerobic respiration. Heat is observed in the thermometer, whereas carbon dioxide is escaped from the liquid paraffin wax when concentration increases, which escapes and comes out and travel through the delivery tube and comes into the lime water, so that lime water change into milky white precipitate. So like this we can understand carbon dioxide, heat liberated during the anaerobic respiration. So final ga conclusion em rayachu, this is an anaerobic respiration process. In this process carbon dioxide and heat is liberated in the presence of yeast cells. Okay, ఇక ప్రికాషన్స్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్. ఎక్కువ సార్లు మనకి ఎగ్జామ్లో ప్రికాషన్స్ అడుగుతున్నాడు. ఇది 6 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే, వెన్ వీఆర్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ వీ షుడ్ టేక్ ద థర్మోఫ్లాస్క్. ఇక్కడ మనకి థర్మోఫ్లాస్క్ మాత్రమే వాడాలి ఈ ఎక్స్పెరిమెంట్కి. ఎందుకంటే థర్మోఫ్లాస్క్ అయితేనే దాంట్లో ప్రొడ్యూస్ అయిన హీట్ అనేది బయటికి పోకుండా ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో దట్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ నీడ్ టు టేక్ కంపల్సరీ thermoflask. And before going to do the experiment, the glucose solution must be boiled and cooled. Second precaution ఏంటంటే, గ్లూకోజ్ సొల్యూషన్ అంటే దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి టు రిమూవ్ ద ఆక్సిజన్ ఫస్ట్
glucose solution should be boiled and cooled, then only that we should take into the thermoflask. And next thing is, the thermometer should be inserted in midst of the glucose solution. ఒకవేళ గ్లూకోజ్ సొల్యూషన్ మధ్యలో కాకుండా ఇక్కడ పైనే పెట్టేసినాం అనుకో, ఇక్కడ లిక్విడ్ పారాఫిన్ వాక్స్ పైనే ఇంకొకవేళ థర్మోమీటర్ పెట్టేసినాం అనుకో, ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ అనేది ఇది రిసీవ్ చేసుకోలేదు. అందుకని thermometer must be inserted in middle of the glucose solution. When the reaction is taking place, carbon dioxide is produced. When glucose converted into ethyl alcohol, carbon dioxide is produced, so that it is received heat in the form of carbon dioxide, so that it can show the reading. And next one ఏంటంటే another important process, ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ అయిందా లేదా తెలుసుకోవడానికి మనం జానస్ గ్రీన్బీ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఒకవేళ దాంట్లో ఆక్సిజన్ ఉన్న తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం అనుకో, దట్ ఎక్స్పెరిమెంట్ మే నాట్ బి సక్సెస్ఫుల్. అందుకనే ద జానస్ గ్రీన్బీ సొల్యూషన్ షుడ్ బి యూస్డ్ టు టెస్ట్ ద వెదర్ ఆక్సిజన్ ఈస్ కట్ ఆఫ్ ఆర్ నాట్. అండ్ ఫైనల్లీ the lime water, whether it is changing into milky way precipitate or not, so whether it released gas is carbon dioxide or not. To test this, lime water should be taken into the another small test tube, so that lime water will be changed into milky way precipitate. So these are the most important precautions that we should follow in this experiment. So this is all about anaerobic respiration, that shows about carbon dioxide and heat liberated in the anaerobic respiration. This experiment is done with some yeast cells with the help of glucose solution. Okay, so for the more updates, please subscribe and promote.